బస్వాపూర్ రిజర్వాయర్ను సందర్శించి నిర్వాసితులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవటం సహా ఇతర సమస్యలపై వారి పక్షాన పోరాటం చేస్తామని హామీ. తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా భువనగిరి జిల్లాలో ఉన్నాం. భువనగిరిలో ప్రస్తుతం బస్వాపూర్ కట్ట మీద ఉన్నాం. మేము బస్వాపూర్ ఒరిజినల్ ప్రాణహిత చెవెళ్లలో ఓన్లీ చిన్న 0.8 టీఎంసీ చెరువులాగా ఉంటే దాన్ని రీడిజైన్లో 11.7 టీఎంసీ కింద పెద్ద రిజర్వాయర్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. దానివల్ల మరి చాలా మందికి బెనిఫిట్ అవుతున్న మాట వాస్తవమే. కాకపోతే బస్వాపూర్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా వాళ్ళ పొలాలన్నీ కూడా పోయినటువంటి పరిస్థితి. ఏదైతే వాళ్ళ ఇండ్లు ఉన్నాయో అక్కడ ఇప్పుడు లిటరలీ రిజర్వాయర్ పక్కన ఉండడంతో చాలా పెద్ద ఎత్తున నీళ్లు ఊరడం కానీ, కొంత 40-50 ఎకరాలు మిగిలి ఉంటే వాటిలలో కూడా వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి కానీ, అదేవిధంగా ఇంకా చాలా మందికి దఫాలుగా కాంపన్సేషన్ ఇవ్వడంతో పరిపూర్ణ న్యాయం జరగలేదనేటటువంటి బాధ గ్రామస్తులందరిలో కూడా ఉన్నది. కొంతమందికి అసలే రాలేదు దాన్ని మొత్తానికే కట్టలో కలిపేసుకున్నారు. ఆల్రెడీ చెరువు నీళ్లు సగం వరకు పనులు కూడా అయిపోయినాయి. కాబట్టి ఇప్పటికీ అధికారులు అయితే రెస్పాండ్ అవ్వడం లేదు. మరి అధికారులు ఎవరైతే రెస్పాండ్ అవ్వడం లేదో వాళ్ళందరినీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు పరిశీలనకు రావాలి, ఒకసారి బస్వాపూర్కి గ్రామస్తులందరితో మాట్లాడి ఎవరెవరికైతే కాంపన్సేషన్ రాలేదో, ఎందుకు రాలేదు, ఎక్కడ ఆగింది, ఏంది అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కుంభం అనిల్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మీరు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడికి రండి, గ్రామస్తులతో మాట్లాడండి, పట్టించుకోండి. ఇక్కడ భూమి పోయినటువంటి యువకులకు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఇస్తామని చెప్పారు. భూమి పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆగమైపోయినటువంటి పరిస్థితి ఉంది, ఎవరికి కూడా జాబ్ ఇవ్వలేదు. సో ఈ విషయాలు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. గ్రామస్తులు అనేక సమస్యలు చెప్పిండ్రు, వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి జాగృతి తరఫున ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.